విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య తీవ్ర సంచలనంగా మారింది. విగత జీవిగా పడి ఉన్న ఆయన ఒంటిపై 15 కత్తిపోట్లను గుర్తించారు పోలీసులు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కూడా కేసు ఫైల్ చేశారు పోలీసులు. భార్యాభర్తల మధ్య తరచూ ఆర్థిక సంబంధమైనటువంటి వివాదాలు కొనసాగుతున్నట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అలాగే భార్య పల్లవిపై పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఓం ప్రకాష్ భార్య పల్లవిని అదుపులోనికి తీసుకొని వేగవంతమైన విచారణ చేస్తున్నారు. 2017లో ఈయన పదవీ విరమణ పొందారు. కర్ణాటకలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద మృతి తీవ్ర కలవరం పెడుతోంది. కర్ణాటక డీజీపీగా ఐజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఓం ప్రకాష్ అతని ఇంట్లోనే శవమై కనిపించారు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఆయన నివాసంలో ఓం ప్రకాష్ హత్యకు గురయ్యవటం తీవ్ర కలవరం పెడుతోంది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఓం ప్రకాష్ హత్య కేసులో ఆయన భార్యను ప్రధాన అనుమానితురాలుగా భావిస్తున్నారు పోలీసులు. ఓం ప్రకాష్ హత్యకు గురైన విషయాన్ని పోలీస్ కమిషనర్ దయానంద ధృవీకరించారు. రక్తపు మడుగులో ఇంట్లో శవమై కనిపించిన మాజీ డీజీపీ భార్యపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓం ప్రకాష్ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం 5:30 సమయంలో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న ఆయన నివాసంలో గుర్తించారు. రక్తపు మడుగులో ఓం ప్రకాష్ మృతదేహం పోలీసులకు కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ను ఆయన భార్యే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఓం ప్రకాష్ శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే ఈ ఘటనపై తామింకా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడుతున్నామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. పూర్తి సమాచారం తర్వాత ఓం ప్రకాష్ మృతిపై మాట్లాడతామని కూడా ఒక స్పష్టమైన వివరణ ఇస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు ఓం ప్రకాష్ భార్య అంతకుముందు ఓ వాట్సాప్ మెసేజ్ షేర్ చేసినట్లు తెలిసింది. తన భర్త ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడని, తనను చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నాడని అందులో ఓం ప్రకాష్ భార్య పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఎలాంటి స్పష్టత ఇంకా ఇవ్వనప్పటికీ పూర్తి విచారణ తర్వాత మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకొచ్చే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కర్ణాటక మాజీ డీజీపీ దారుణ హత్యకు గురి కావటం, ఆయన విగత జీవిగా పడి ఉన్న ఆయన మృతదేహంపై కత్తిపోట్లు కూడా గమనించడం తీవ్ర కలకలం రేపుతోంది.